రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుమరమి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్, మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడవచ్చని వివరించింది. ఇక ఇవాళ రేపు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుమరమి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇవాళ 2 జిల్లాలకు ఆరెంజ్, మరో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంది ఐఎండీ. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడవచ్చని వివరించింది. ఇక ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రైట్, ఇక రాష్ట్రానికి రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఎన్ని రోజులు వర్ష సూచన ఉంది? ఏ జిల్లాలకు అలర్ట్ ఉంది? అనిల్, తెలంగాణ రాష్ట్రానికి మరొక 4 రోజుల పాటు కూడా వర్ష సూచన జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నిన్న భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలంగాణ మీద ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈరోజు ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆ 2 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. దాంతోపాటు మరొక 6 జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులతో పాటు ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా మబ్బులు పట్టిన వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే దీంతో పాటు చాలా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మనకు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా కళింగపట్నం, ఇటు ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో ఆ ప్రభావంతో మనకు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దాదాపు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపుల ప్రభావం కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఈదురుగాలుల ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అయితే ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా అడపాదడప వర్షాలు, అంటే మనకు సాయంత్రం పూట ఎక్కువగా ఈ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న కురిసిన భారీ వర్షం చూసుకుంటే దాదాపు ఇటు కొమరం భీం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొంత మోస్తరు వర్షాలు నమోదైనట్టు తెలుస్తోంది. దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ వరకు కూడా ఈ నిన్న కురిసిన వర్షాలకు సంబంధించిన రెయిన్ఫాల్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కూడా ఈ నేపథ్యం, అంటే నిన్న కురిసిన వర్షాల అంచనా నేపథ్యంలో ఇటు ఈ రోజు కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 5 నుంచి 2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీతో పాటు తెలంగాణ మీద కూడా ఈ వాయుగుండ ప్రభావంతో భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలకైతే 2 రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. అది ఈ రోజు కొంత ప్రభావం తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 జిల్లాల్లో మాత్రమే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది. మరొక 5 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, అట్లాగే కరీంనగర్ జిల్లాలతో పాటు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఈ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడపదడప తేలికపాటి వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మరొక 3-4 రోజుల పాటు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ అయితే కంటిన్యూ కానున్నాయి. ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో నిన్న మధ్యాహ్నం ఆల్ ఆఫ్ సడెన్ కొంత వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సాయంత్రం పూట కూడా మనకు 4-5 గంటల వరకు కూడా మోస్తారు వర్షాలు దంచికొట్టాయి. అంటే మనకు గంటకు భారీ వర్షం కురిస్తే దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్
సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా పరిగణిస్తారు కాబట్టి అంత మేర వర్షం కురవలేదు. కానీ 1 నుంచి 2 సెంటీమీటర్ల మధ్యలో కొన్ని చోట్ల ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈ వర్షపాతం అయితే నమోదైంది. ఈ రోజు కూడా హైదరాబాద్లో వెదర్ ఇలాగే కంటిన్యూ అవకాశం ఉంది. ముఖ్యంగా మబ్బులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మనకు ఉత్తర ఈశాన్య జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే ఎఫెక్టెడ్ అయిన జిల్లాలు కాబట్టి ఖమ్మం, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్ ఈ జిల్లాలు కొంత ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ జిల్లాల మీదనే మళ్ళీ ఈ వాయుగుండ ప్రభావంతో కొంత మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో ఆ జిల్లాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాల నుంచి కొంత సేఫ్ సైడ్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండి ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మరొక 3 రోజుల పాటు అంటే మనకు 12 తారీఖు వరకు కూడా ఈ తేలికపాటి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే వాయుగుండంతో పాటు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ద్రోణి ప్రభావం కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ వర్షాలు మరొక 3 రోజుల పాటు ఉండనున్నాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే సెప్టెంబర్ నెలలో కూడా కంటిన్యూ అవుతుంది. మనకు భారీ వర్షాలు జూన్, జూలై నెలలో ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ వర్షాలన్నీ కూడా మనకు ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరొక వారం రోజుల పాటు కూడా కొంత వర్షాల ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పటికే లార్జ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ వర్షాలు మనకు ఏవైతే వ్యవసాయ పంటలు వేసుకుంటారో ఆ సమయంలో కురిస్తే కొంత రైతులకు కూడా ఉపయోగపడేది. కానీ ఈసారి కొంత పంటలకు కూడా నష్టమయ్యే విధంగా సెప్టెంబర్, ఆగస్టు చివరి వారంలో కురవడంతో కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అయితే మరొక వారం రోజుల పాటు కూడా ఇట్లాంటి కొన్ని చోట్ల మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇటు ప్రభుత్వం కూడా అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటోంది. మరొక 3 రోజుల పాటు కూడా రాష్ట్రం మీద ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఈ రోజు తీరం దాటే అవకాశం ఉండడంతో కొంత వర్షాల ప్రభావం అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనిల్.